హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ అన్న యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అంటే మన దగ్గర ఒక యాపిల్లో ఒక క్యారెట్ కొన్ని క్యాష్యూస్ ఉన్నాయన్నమాట. ఒక ఫుడ్ ఐటమ్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ముందుగా నీట్గా కడుక్కున్న యాపిల్ హాఫ్గా కట్ చేశాను అనమాట. నెక్స్ట్ చిన్న చిన్న పీసెస్గా అడ్డు నిలువ అయితే చిన్న చిన్నవి అయితే కట్ చేసుకున్నాము. ఎందుకు అలా కట్ చేసుకున్నా అంటే మనం వండర్ చాఫ్లో వేసినప్పుడు ఈజీగా మిక్స్ అవుతాయి. దానికి నేనైతే అలా చిన్న చిన్నగా అయితే చేస్తాను. మనం అయితే సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తే అయితే కట్ చేస్తున్నాము. ఇంకో హాఫ్ కూడా తీసుకుని దాన్ని కూడా కట్ చేయడం అయితే మొదలెట్టేశాను. అక్కడ ఉండే బట్టలను అయితే పట్టించుకోబోగాను సరేనా. నెక్స్ట్ ఏం చేశానంటే నీట్గా ఎంజాయ్ చేసి ఆల్రెడీ కట్ చేసిన తర్వాత మన చిన్న చిన్న ముక్కలు అయితే కట్ అయిపోయాయి అనమాట. నెక్స్ట్ మన దగ్గర ఒక అనాథ ఉంది కదా క్యారెట్, దాన్ని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేశాను. యాపిల్ ఎలా కట్ చేసిన దాన్ని కూడా అలానే కట్ చేశాను అనమాట. అండ్ మిక్సీలో వేసిన తర్వాత అయితే ఇది ఈజీగా బ్లెండ్ అవ్వాలి కాబట్టి నేను అయితే అలా కట్ చేశాను అనమాట. మీరు ఎవరైనా ఏ విధంగా చేస్తుంటే కామెంట్ చేయండి. మధ్యలో రజనీ సార్ విజయ్ సార్ స్టైల్లో మనం అయితే నోట్లో వేసుకుని తినేసాము. నెక్స్ట్ ఏం చేసామంటే వండర్ చెఫ్ బౌల్ అయితే తీసుకొచ్చి దాంట్లో అయితే మనం కట్ చేసుకున్నాం, ముందుగా కట్ చేసుకున్న యాపిల్ అయితే దాంట్లో అయితే వేసాను. అండ్ మన దగ్గర క్యాష్ ఉంది చూద్దా, క్యాష్ కూడా తెచ్చుకొచ్చేసాను అనమాట. క్యాష్ నట్స్ కూడా కొంచెం కట్ చేసి దాంట్లో అయితే వేసాను, కొంచెం టేస్ట్ కోసం బాగా వస్తుందని. అండ్ నెక్స్ట్ చేసామంటే మొత్తం అయితే ఫిక్స్ చేసాను. తర్వాత ఓపెన్ చేసి క్యాష్ నట్స్ కూడా అయితే వేయడం అయితే జరిగిందనమాట. ఏ విధంగా మీరు ఏమైనా చేస్తుంటే కామెంట్ చేయండి. టేస్ట్ అయితే బాగుండిందండి, ఫైనల్ అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాం అని నుంచి మొత్తం పదార్థాలు రంటాను లోపలికి అయితే వెళ్ళి వండర్ చెఫ్కి అయితే వేసాను. ఫైనల్గా ఫుడ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. దాని ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను. మోర్గా షుగర్ వేస్తాం కదా, షుగర్ కాకుండా అయితే బెల్లం పౌడర్, జింజర్ పౌడర్ అయితే వేసాను. టేస్ట్ మాత్రం భలే వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి ఉంటా బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.